మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం టౌన్ సంబంధించి 12, 15 మరియు 17 వార్డులో గల లబ్ధిదారులకు స్థానిక నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేయడం జరిగింది. సుమారుగా 3 లక్షల రూపాయల చెక్కులను అందించి గౌరవ చంద్రబాబు ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటూ వైద్యం ఖర్చుల నిమిత్తం ఆదుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారని తెలిపారు. గొల్లప్రోలు మండలం కొడవలి, చందుర్తి మరియు చిన్న జగ్గంపేట గ్రామాల్లో సుమారుగా 1,50,000 చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరవల్లి సత్యనారాయణ తర్వాత మురుకుత్ సీత ఆవిడ ఒక్కొక్కళ్ళు వస్తారగా ఫ్యామిలీ అందరూ రావాలి కదా. బుర్రా పద్మాస్, చీన్ రాజబాబు చెక్కులు చివరికి ఎదరికి చూడమండి. తర్వాత గండికోట మంగ లేదు సార్, ఇక్కడ కదమ్మా. వేళ పిఠాపురం టౌన్లో 4 చెట్లు ముఖ్యమంత్రి సహాయం నుంచి, అదేవిధంగా కొడవలిలో 5 చెక్కులు, చందుర్తిలో 1, మరి చిన్నజగ్గంపేటలో 1 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మొత్తం అన్నీ కలిసి 4,50,000 రూపాయలు ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల ఆరోగ్యం గురించి, వారి కష్టాల్లో ఉన్నారని చెప్పి ఆర్థిక సహాయం చేసినందుకు ఈ గ్రామాలన్నీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొరిపోలు దుర్గ గారు, పిఠాపురం టౌన్ కొరిపోలు దుర్గ గారు, సుత్తాల దేవి గారు, ఒలియా గారు, అలాగే కొమరగిరి వచ్చేసరికి కొసిరెడ్డి రాంబాబు, కొప్పన నాగమణి, తోట నాగమణి, మురాలశెట్టి స్వామి, ఎర్ల లావరాజు, వీరందరికీ కలిసి సుమారు 3 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. పేదల ఆరోగ్యం ముఖ్యం, అంటే పేదలకు సహకరించాలన్న ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. వీరందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేర్లు చూసుకో. దేవి అమ్మగారు ఎవరా? మీరు చదివించలేదా అమ్మాయినా? సరే, ఓకే. సింగర్